అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఫోటోగ్రఫీ ప్రదర్శనను ప్రారంభించారు. అంకిత భావంతో సృజనాత్మకంగా తీసిన ఒక ఫోటో కొన్ని పేజీల వార్తా సారాంశంను అర్థవంతంగా తెలియజేసి పాఠకులను ఆలోచింపజేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం హామీలపై నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఫోటో ఎంట్రీలను ఇక్కడ ప్రదర్శించారు. 5 కేటగిరీల్లో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ఫోటోలను తీసిన ఫోటోగ్రాఫర్లకు మెమెంటో, సాలువా, నగదు పురస్కారాలను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేసి అభినందించారు. ఫోటోకు జీవం పోసేందుకు ఫోటోగ్రాఫర్లు అంకిత భావంతో కష్టపడతారని ప్రశంసించారు. గౌరవ అతిథిగా హాజరై రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫోటోతో కూడిన వార్తకు పరిపూర్ణత చేకూరుతుందని, క్షేత్రస్థాయిలో అనేక ఆటుపోట్లు ఇబ్బందులను భరించి ఫోటోగ్రాఫర్లు పనిచేస్తారని, మనిషిని ఆలోచింపజేసే శక్తి ఫోటోలకు ఉంటుందని చెప్పారు. ఫోటోగ్రాఫర్లను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని పేర్కొన్నారు. 5 కేటగిరీల్లో నిర్వహించిన అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే పోటీలలో 101 మంది తీసిన 990 ఫోటోలను పంపినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం హనుమంతరావు తెలిపారు. ఫోటోగ్రఫీ జర్నలిజంలో నిష్ణాతులైన న్యాయ నిర్ణేతలు ప్రతి కేటగిరీలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు 5 కన్సోలేషన్ బహుమతులకు ఫోటోలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఆంధ్రజ్యోతి సీనియర్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, హన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో అవార్డులను, పారితోషికాన్ని అందుకున్నారు.